2026వ సంవత్సరము స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా రాజేష్ కావచ్చు, రమేష్ కావచ్చు, రవీందర్ కావచ్చు, ఏదైనా రంగా కావచ్చు, ఏదైనా ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి 2026 స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరంలో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు గోల్డ్ మెడల్ కొట్టబోతున్నారు. అంటే సంపాదన పెరగబోతుంది. వీరికి వ్యాపారంలో మంచి ఆధిక్యం అనేది కూడా ప్రదర్శించబోతున్నారు. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా మటుమాయం కాబోతుంది. మిమ్మల్ని చీకొట్టినటువంటి వారు, మిమ్మల్ని అసహ్యించుకున్నటువంటి వారు, మిమ్మల్ని ద్వేషించినటువంటి వారు, మీకు స్థానం లేకుండా చేసినటువంటి వారికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వచ్చింది. అదే స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరం. ఎంత పరాభవాన్నైనా ఎదుర్కొన్నారు కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో వాళ్లకు పరాభవం కలిగేటట్టు చేయబోతున్నారు. అంటే వాళ్ళను జయించబోతున్నారు. మీకంటూ ఒక స్థానం, మీకంటూ ఒక స్థాయి, మీకంటూ ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోబోతున్నారు. ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదగబోతున్నారు. ఏదేదో ఆషామాషిగా చెప్పింది కాదు, అక్షరాల జరిగేది అదే. 2026వ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో వీరి స్ట్రెంత్ పెరగబోతుంది. వీరికి గురుబలం కలగబోతుంది. వీరు రాజ్యాధికారాన్ని పొందబోతున్నారు. వీరి జీవితంలో ఎంతో కష్టపడవచ్చు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలము 2026వ సంవత్సరంలో మీరు పొందబోతున్నారు. మీ పేరు గోత్రనామాలు ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ పేరు గోత్రనామాల మీద ఒక్కసారి 2026 జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. ఎందుకంటే శని తన జన్మరాశిలో నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అనుగ్రహం కోరండి. 30 సంవత్సరాల దాకా మళ్ళీ జన్మరాశిలోకి రాడు. కాబట్టి ఒక్కసారి ఏదైనా శని దోషాలు కనుక మీ పేరు మీద మీ యొక్క జన్మ జాతకంలో ఉంటే ఆ శని అనుగ్రహం ఒక్కటి కలిగితే ఇక మీరు ప్రపంచాన్ని జయించే శక్తి మీలో కలగబోతుంది. మరి జాగ్రత్తగా ఉండండి. 100% మీకు విజయం కలగబోతుంది.